హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. ప్రస్తుతం ఫీవర్స్ అనేది చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అది కూడా చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి రైనీ సీజన్ కావచ్చు, రెయిన్స్ ఎక్కువ పడడం, అలాగే కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి మళ్ళీ వాటర్ వెళ్ళిపోవడంతో అక్కడ జరుగుతున్నటువంటి జీవన విధానంపై అక్కడ పిల్లలకు కూడా ఎక్కువ ఫీవర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిల్డ్రన్ స్పెషలిస్ట్ రవికిరణ్ గారు మనతో ఉన్నారు. రాజమండ్రి నెస్ట్ హాస్పిటల్ రవికిరణ్ గారు అంటే చాలా ఫేమస్. ఇక్కడ పిల్లలకి ఆయన చేయి పడితే తగ్గిపోద్దని అంటారు. నమస్కారం సార్. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఏంటి అసలు ఈ ఫీవర్స్ ఎట్లా చూడాలి, ఎలా వస్తాయి, అసలు ఏంటి అసలు చిన్నపిల్లల్లో ఫీవర్ వచ్చిందంటే ఎట్లా తెలుసుకోవాలి? ఫీవర్ వచ్చింది అని తెలుసుకోవటానికి చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఒకటేనండి. ఒకటి, మనం థర్మామీటర్ ఒకటి పెట్టుకోవాలి. ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. టెంపరేచర్ చెక్ చేసుకోవటానికి మనకి రకరకాల థర్మామీటర్లు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసాయి. డిజిటల్ థర్మామీటర్, మెర్క్యూరీ థర్మామీటర్, ఇన్ఫ్రారెడ్. మెర్క్యూరీ బెస్ట్, కానీ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అది గబుక్కుని నోట్లో పెట్టినా ఇక్కడ పెట్టినా బ్రేక్ అవ్వచ్చు. సో డిజిటల్ థర్మామీటర్ ఈజీలీ అవైలబుల్ అండ్ వెరీ ఈజీ టు టచ్. ఓన్లీ థింగ్ ఏంటంటే డిజిటల్ థర్మామీటర్ తో టెంపరేచర్ చూసేటప్పుడు అది కరెక్ట్ కాంటాక్ట్లో చంక్లో పెట్టినప్పుడు అది లోపలికి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలి. ఇలా అయినా ఒక్కొక్కసారి ఇలా పక్కకు పెట్టేసాం అనుకోండి, టెంపరేచర్ సరిగ్గా రాదు. దానిలో 98.6 దాటితే జ్వరం కింద లెక్క. 100 పైన వస్తే మనం జ్వరాన్ని కొంచెం పరిగణించి అప్పుడు జ్వరం ముందు ఏం వేసుకోవాలి అన్న దాని గురించి మనం చూసుకోవాలి. సో ఇంకా హై ఫీవర్ వచ్చినప్పుడు నెక్స్ట్ మెడికేషన్స్కి వెళ్ళొచ్చు. బట్ బై అండ్ లార్జ్ పారాసెటమాల్ అనేది అన్ని చోట్ల దొరుకుతుంది. ప్రతి మందు మీద ఆ వయసుకి ఆ కేజీలకి ఎంత మోతాదు ఇవ్వాలి అన్నది కూడా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, జ్వరం వచ్చి రాగానే చాలా మంది పేరెంట్స్ కాలిపోతున్నాడు అని చెప్పి పరిగెట్టుకుంటూ హాస్పిటల్స్కి వచ్చేస్తారు. దానికంటే ముందు జ్వరం చెక్ చేసుకుని జ్వరం ముందు వేసుకోవచ్చు. అసలు ఫీవర్ వచ్చిన వెంటనే మీరు అంటున్నారు, వెంటనే పేరెంట్స్ ఏంటంటే కంగారులో హాస్పిటల్కి వచ్చేస్తారు. బట్ ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళు ఇంటి దగ్గర ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఏదైనా చేయాలి? అది ఫీవర్ రాగానే ఫస్ట్ థింగ్ నేను చెప్పిన థర్మామీటర్తో చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ థర్మామీటర్తో చెక్ చేసుకుని బేబీకి పారాసెటమాల్ అనే మందు ఉంటుంది, అది దానికి తగు మోతాదులో వేసుకుంటే సరిపోతుంది. జనరల్గా ఏ ఫీవర్ అయినా సరే ఒక రోజు 2 రోజుల్లో తగ్గిపోయే ఫీవర్స్ ఉండవు. బేబీ స్టేబుల్గా ఉందంటే 2-3 రోజులు జ్వరం మందు వేసుకొని ఇంట్లో చూడొచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువ జ్వరానికి మెఫ్నమిక్ యాసిడ్ అంటారు, అంటే మెఫ్టాల్ బి ఇలా ఉంటాయి, మెఫ్టజిసిక్. ఈ మందులు ఈ మధ్య పేరెంట్స్ ఆఫ్ లేబుల్గా ఎక్కువ వాడేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే రోగం తెలియదు. ఫీవర్ ఈజ్ నాట్ రోగం. ఫీవర్ మన లోపల ఉన్నది బయటకు తెస్తుంది అంతే. ఇట్స్ ఎ సిమ్టమ్ ఎప్పుడు మనం చంపేయకూడదండి దానికి. సో కొంతమంది ఏంటంటే బాబాయ్ జ్వరం వచ్చేస్తుంది, జ్వరం తగ్గించేయాలనుకుంటారు. జ్వరం తగ్గించకూడదు, రోగాన్ని తగ్గించాలి. సో ముందు పారాసెటమాల్ వేసుకోవటం, ఆ తర్వాత కూడా ఇన్ కాన్బర్ట్ పొజిషన్ ఏదన్నా 103 జ్వరాలు అలా ఉంటే అలాంటప్పుడే మెఫ్నమిక్ యాసిడ్ అన్నది వాడాలి. సాధ్యమైనంత వరకు వాడకుండా ఉండటం బెటర్ అండి. ఓకే. ఇంకొక విషయం, ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు అండి ఈ వాంతులు, విరోచనాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిని ఎట్లా కంట్రోల్, దాని గురించి పేరెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారు. మోహన్ గారు, దీనికంటే ముందు ఇంకొక ఇంటి దగ్గర చేయాల్సిన పని ఏంటంటే, హై ఫీవర్ ఉన్నప్పుడు కొంతమంది బాగా చన్నీళ్ళతో ఒళ్ళు తుడిసేస్తూ ఉంటారు. చేయకూడని పని అది. అంటే తొడవచ్చు ఒళ్ళు, కానీ నూలు వెచ్చని నీళ్లు లూక్ వార్మ్ వాటర్తో మనం ఇక్కడ చంకల్లోను గజ్జల్లోను చేతులు తుడిస్తే సరిపోద్ది. కొంతమంది హై ఫీవర్కి భయపడిపోయి ఫ్రిడ్జ్లో నీళ్లు, చల్లటి నీళ్లు టవల్లో పెట్టేసి తుడిసేస్తారు. అది మోర్ డిస్కంఫర్ట్ ఫర్ ది బేబీ అండ్ ఫీవర్ కూడా తొందరగా డౌన్ అవుతుంది. లూక్ వార్మ్ వాటర్తో మనం ఇచ్చేస్తే జాగ్రత్తగా అది తగ్గుద్ది ఫీవర్. సో ఎక్కువ ఫీవర్ ఉన్నప్పుడు పారాసెటమాల్ వేసుకుని తర్వాత తగ్గినప్పుడు ఇలా టెపిడ్ స్పాంజింగ్ అంటాం, అది చేసుకుంటే సరిపోతుందండి. రిగార్డింగ్ వాంతులు, విరోచనాలు, ఫీవర్తో పాటు ఒక్కొక్కసారి వాంతులు విరోచనాలు అవుతూ ఉంటాయి. వాంతులు అయినప్పుడు
జనరల్గా మనం ఆండమ్ సిరప్ అంటే వాంతుల మందు డొమస్టాల్ కానీ ఆండమ్ కానీ వేసుకోవచ్చండి ఆ మోతాదుకి సరిపడా. విరోచనాలు అన్నవి వెంటనే తగ్గవు, 2-3 రోజులు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే విరోచనాలు తగ్గడానికి చిన్న చిన్న బిళ్ళలు రైడాల్ ఎనడాల్ అన్నవి వేస్తారు. వాటి వల్ల ఒక్కొక్కసారి పేగు ఆగిపోతూ ఉంటుంది. సో పిల్లల్లో రైడాల్ ఎనడాల్ అన్నవి అస్సలు వేయకూడదు. రెండోది, విరోచనాలు వాంతులు అయినప్పుడు మన బాడీలోంచి ఖనిజ లవణాలు పోతా ఉంటాయి. సో దానికి మనం లవణాలు పోతాయి కాబట్టి దాన్ని రీప్లేస్ చేయడానికి ఓఆర్ఎస్ అండ్ కోకోనట్ వాటర్ ఇస్ బెస్ట్ సొల్యూషన్. అది కూడా కొంచెం కొంచెం సిప్స్ లో ముందు ఇవ్వాలి. ఒకేసారి ఎక్కువ పట్టించేస్తే పిల్లలు తాగేసి వెంటనే వాంతి చేస్తారు. ఈ ఓఆర్ఎస్ లో కూడా మార్కెట్ లో చాలా ఎక్కువ వచ్చేసినాయి. ఏది వాడితే బెటర్ అంటారు? ఓఆర్ఎస్ ఇప్పుడు బాగా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అయిపోయిందండి. సో బెస్ట్ ఓఆర్ఎస్ ఏంటంటే WHO సర్టిఫైడ్ పొట్లాలు చిన్న చిన్నవి దొరుకుతాయి. అది ఒక పొట్లం ఒక గ్లాస్ 1 లీటర్ వాటర్లో కలపమంటారు. అది 1 లీటర్ వాటర్లో కలిపి స్లోగా తాగించుకోవటం అనేది బెస్ట్. నెక్స్ట్ థింగ్ ఈ ఆఫ్ లైట్ ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ లో ప్యాకెట్లు వస్తున్నాయి ఫ్యాన్సీగా, రీబ్లాంక్స్ బి అని, ఓఆర్ఎస్ ఎల్ ఇలాంటివి. వీటిల్లో ఏంటంటే షుగర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దానివల్ల విరోచనాలు ఇంకా ఎక్కువ అవుతాయి తప్పితే తగ్గవండి. సో అవి వాడేటప్పుడు కేర్ఫుల్ గా చూసుకుని WHO సర్టిఫైడ్ ఓఆర్ఎస్ తీసుకుంటే మంచిది. ఓకే. ఈ ఫీవర్స్లోనే ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తున్నాం జాయింట్ పెయిన్స్ అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ చిన్నపిల్లలు చెప్పలేని సిచ్యువేషన్. కానీ ఫీవర్స్లో కూడా డెంగ్యూ ఫీవర్ అనేది ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తుంది అందరినీ కూడా. ఆ డెంగ్యూ ఫీవర్ అంటే పిల్లలకి ఎట్లాగా ఐడెంటిఫై చేస్తారు, ఎలా ఉంటుంది, దాని ప్రికాషన్స్ ఏంటి, అది ఎట్లా ఉంటుంది చెప్పండి సార్. డెంగ్యూ ఫీవర్ ఇప్పుడు మీరు అన్నట్టు జాయింట్ పెయిన్స్ అన్నవి, బాడీ పెయిన్స్, డెంగ్యూ ఫీవర్, చికెన్ గునియా, మామూలు వైరల్ ఫీవర్ లో కూడా వస్తాయండి. మూడిట్లో కూడా ఉంటాయి. ఏదైనా సరే డెంగ్యూ ఫీవర్ లో ఏంటంటే మనకి ఫస్ట్ ఫీవర్ హై గ్రేడ్ మొదటి 2-3 రోజులు వస్తుంది, బాడీ పెయిన్స్, తర్వాత స్కిన్ మీద సన్నటి ర్యాష్ లాగా వస్తుంది, ర్యాష్ వస్తుందండి. ఈ 3 దీని యొక్క క్లినికల్ లక్షణాలు. నెక్స్ట్ థింగ్ ఏమవుతుందంటే ఫీవర్ తర్వాత వాళ్ళు ఒక్కొక్కసారి బాగా నీరస పడిపోతూ ఉంటారు, కాళ్ళు చేతులు చల్లబట్టడం ఇలాంటివి జరుగుతాయి. ఈ సిచ్యువేషన్ మనం జాగ్రత్తగా అసెస్ చేసుకుని ఆ టైంలో 3rd డే ఆ టైంలో జనరల్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకోవటం. Day 1 యూజువల్గా పరిగెట్టేయాల్సిన అవసరం లేదు. మెయిన్ థింగ్ పాప కానీ బాబు కానీ ఇంటేక్ ఎలా ఉందో చూసుకోవాలి. ఒకవేళ సపోజ్ ఒక 10 kg బేబీ ఉన్నాడు అనుకోండి, జ్వరం వచ్చినప్పుడు రఫ్గా 1 లీటర్ దాకా ద్రవాలు ఏదో విధంగా కోకోనట్ వాటర్ అవనివ్వండి, గంజి అవనివ్వండి, సూప్ అవనివ్వండి ఇలాంటివి ఇస్తే జనరల్గా ఈ సిచ్యువేషన్ నుంచి తొందరగా బయటపడి కోలుకోవటానికి అవకాశం ఉంటుంది. డెంగ్యూ ఫీవర్లో చాలామంది ప్లేట్లెట్స్ పడిపోవటం గురించి భయపడుతూ ఉంటారు. ప్లేట్లెట్స్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బీపీ మెయింటైన్ చేసుకోవటం. దానికి మనం ఫ్లూయిడ్స్ తగినంతగా తీసుకుంటా ఉంటే కంగారు లేదు. ప్లేట్లెట్స్ ఎంత తక్కువ ఉన్నా మనకి ఇంటేక్ బాగుందా లేదా, బేబీ యాక్టివిటీ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఈ ఫ్లూయిడ్స్ కనుక తగ్గుగా చేస్తే 90% ఆఫ్ ది డెంగ్యూ ఫీవర్స్ విల్ నాట్ రిక్వైర్ అడ్మిషన్. అంటే హాస్పిటల్లో ఉంచి చేయాల్సిన అవసరం 90% రావు, 10% మాత్రం వస్తాయి. అలాగే కామన్ మిస్టేక్ పేరెంట్స్ చేసేది ఏంటంటే ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మెఫ్నిమిక్ యాసిడ్ ఎక్కువ వాడేస్తున్నారు. దానివల్ల బేబీ చల్లబడిపోవటం, లేదా మెఫ్నిమిక్ వాడిన తర్వాత ఏమవుతుందంటే వాడికి చాలా ఒళ్ళనొప్పులే తగ్గిపోయి హ్యాపీగా ఆడేస్తూ ఉంటాడు. సో ఫస్ట్ 3 days అయిపోయాక 4th day కొలాప్స్ అంటే కొంచెం లేట్గా ప్రజెంట్ అవుతారు. సో పారాసెటమాల్ వాడుకొని ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటే సాధ్యమైనంత వరకు డెంగ్యూ ఫీవర్ నుంచి రికవరీ వస్తుంది. బాగా ఒళ్ళనొప్పులు అవి ఉన్నప్పుడు పేరెంట్స్ పక్కన పెట్టుకొని కొంచెం కాళ్ళు చేతులు నొక్కుతూ ఉంటానండి. ఓకే. దానివల్ల వాళ్ళకి కొంచెం కంఫర్ట్ గా ఉంటది. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సేమ్ కేర్ గివర్, ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఉండి ఎవరికాళ్ళ పిల్లల్ని పక్కన అంటే బికాస్ ఆఫ్ వేరియస్ కండిషన్స్, సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే ఆ జ్వరం వచ్చినప్పుడు 3-4 రోజులు చూసుకుంటే మంచిది. హై ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి ఎక్కువగా కూడా మనం చూస్తున్నాం
ఫిట్స్ లోకి వస్తాయి అంటారు. అదేదో ఆ టైంలో కొంచెం కంగారు పడుతూ ఉంటారు. అదే ఇట్లా అది హై ఫీవర్ మీద ఫిట్స్ అన్నది మూర్ఛలాగా చేయటం, అంటే కళ్ళు ఇలా తేలేయటం, ఇలాంటి 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో కొంచెం ఎక్కువగా అంటే చూస్తూ ఉంటామండి కామన్గా. ఓకే. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సిచ్యువేషన్లో ప్యానిక్ అవ్వకూడదు. సో ఒకేసారి బ్రెయిన్కి హై ఫీవర్ టచ్ అవటం వల్ల అలా వస్తుంది పిల్లల్లో, ఆటో రెగ్యులేషన్ ఇటు వల్ల. కానీ దీని గురించి ముందు తల్లిదండ్రులు ప్యానిక్ అవ్వకుండా చాలామంది మొదట ఏం చేస్తారంటే ఇలా ఫిట్ రాగానే ఇలా ఎత్తేసుకొని టపటపా హాస్పిటల్కి పరిగెత్తేస్తారు. దీనివల్ల ఒక్కొక్కసారి హాని కూడా జరగవచ్చు. ఎందుకంటే నోట్లో ఏదైనా ఉందనుకోండి, అది గబుక్కుని దీంట్లోకి వెళ్ళి చోక్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఫీవర్ మీద ఫిట్ వస్తే బేబీని కొంచెం ఇలా పడుకోబెట్టి కొద్దిగా పక్కకు పడుకోబెట్టాం అనుకోండి, నోట్లో ఉన్నవన్నీ కిందకు వచ్చేస్తాయి, అంటే లోపల. అప్పుడు నోరు క్లియర్ చేసామంటే సేఫ్గా ఉంటారు. జనరల్గా ఫీవర్ మీద ఫిట్స్ మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్లో 1 నుంచి 3 నిమిషాల మధ్యలో తగ్గిపోతాయి. సో అలా పొజిషన్లో పెట్టి ఒక 2 నిమిషాలు చూసి అప్పుడు బయలుదేరి రావటం బెటర్ హాస్పిటల్కి. అలాగే హాస్పిటల్కి వచ్చేటప్పుడు కూడా కొంచెం పొజిషన్ కొద్దిగా తల కిందకి పెట్టుకొని ఇలా తీసుకొస్తే, ఎందుకంటే ఈ సెక్రేషన్స్ ఇవి అడ్డుపడకుండా ఉంటాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డ కప్పేసి బేబీని ఇలా వేసుకుని పాపం అవుట్ ఆఫ్ ఫియర్ పరిగెట్టుకుంటూ వస్తారు. ఆ టైంలో అన్కాన్షియస్ లో ఆడు ఊపిరి తీసుకోవటానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మీకు ఇలా ఉంటే ఫ్రీగా ఉంటుంది, సెక్రేషన్స్ అవి కూడా అడ్డుపడవండి. సో ఫీవర్ మీద ఫిట్స్ అన్నది పేరెంట్స్కి ఒక నైట్ మేర్, చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే సడన్గా రావటం జనరల్గా చూడరు. కానీ యూజువల్గా జ్వరం మీద ఫిట్స్ 90% 1 to 3 minutesలో తగ్గిపోతాయి. సో ఒకసారి వచ్చిన తర్వాత 4 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఫీవర్ మీద ఫిట్స్ వస్తే దానికి ఏం చేయాలన్నది యూజువల్గా హాస్పిటల్కి వచ్చాక మేము చెప్తాం. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం తెలియదు కాబట్టి ఈ చేసుకొని రావటం, నెక్స్ట్ టైం ఏంటంటే మామూలు ముక్కులో మనకి మెడిజోలం నేజల్ స్ప్రే అని ఉంటుంది, అది ఇటొకటి అటొకటి స్ప్రే కొట్టుకుంటే ఫిట్స్ ఆగిపోతాయి. ఓకే. అప్పుడు ఆ డిఫరెంట్ స్టేజెస్ లో ఆ కండిషన్స్ బట్టి మీరు ఇస్తారు మెడిసిన్. అందుకని వీళ్ళందరూ కూడా స్ప్రే ఫస్ట్ టైం తెలియదు కదండి, ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఫిట్ ఏ ఫీవర్ ఫిట్ లోకి వెళ్తుంది అన్నది తెలియదు. ఓన్లీ ఒక 5% లోనో ఎంతకంటే తక్కువ % లో వస్తుంది. వచ్చినప్పుడు కంగారు పడకుండా ముందు బేబీని కొంచెం ఊపిరి అందేలా చూసుకోవాలి, నోరు బ్లాక్ అవ్వాలి. లైక్ ఎనీ మనకి ఫస్ట్ ఎయిడ్ లో ABC అంటాం కదా, ఎయిర్వే బ్రీదింగ్ సర్క్యులేషన్. సో ఎయిర్వే బ్రీదింగ్ బాగుండేలా చూసుకోవాలి. చూసుకుంటే జనరల్ గా 1 నుంచి 3 నిమిషాల్లో తగ్గకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకుని వచ్చేటారండి. ఏం చెప్తారు సార్ ఫైనల్ గా, మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ పిల్లలు జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే ఏమన్నా ప్రికాషన్స్? జ్వరాన్ని రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, జ్వరాన్ని బారిన పడకుండా ఉండాలంటే మన ఇల్లు, మన రోడ్లు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఫస్ట్ థింగ్, మన ఇల్లు మనం నీట్గా ఉంచుకొని మన స్ట్రీట్ మనం సరిగ్గా ఉంచుకోలేదనుకోండి, ఈ జ్వరాలన్నీ ఏంటంటే మనకి ఈ దోమల వల్ల వచ్చే జ్వరాలు ఇలాంటివి ఎక్కువ అయిపోతాయి. సో కాబట్టి క్లీన్ సరౌండింగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డెంగ్యూ ఉందంటే ఈ వాటర్ స్టాగ్నేట్ అవటం వల్ల, కొబ్బరి చెప్పులు ఇలాంటి పడేయటం వల్ల వస్తుంది. నెక్స్ట్ థింగ్, క్లీన్ వాటర్ అండ్ క్లీన్ ఫుడ్. ఎప్పుడూ కుక్ చేసిన ఫుడ్, బయట ఫుడ్ తినకుండా ఉండటం బెటర్. అలాగే వాటర్ కూడా క్లీన్ వాటర్. ఇప్పుడు ఈ కలరాలు కానీ, జాండిస్లు కానీ, టైఫాయిడ్లు కానీ ఇవన్నీ వాటర్ వల్ల వస్తాయి. ఈ వాటర్ కూడా మనం తీసుకునే దాన్ని బట్టి, ఈ వర్షాలు వీటి వల్ల స్టాగ్నేషన్ వల్ల డెంగ్యూ, మలేరియా అండ్ చికెన్ గున్యా ఇలాంటిది వస్తుంది. సో రెండో థింగ్, పేరెంట్స్ ఇంటి దగ్గర ఏంటంటే జనరల్గా డెంగ్యూ దోమలో చీకటి పట్టడానికి 2 గంటల ముందు, తెల్లారుజామున 2 గంటలు బాగా మంచి యాక్టివ్గా ఉంటాయి. ఆ టైంలో మనం కొంచెం తలుపులై మూసేసుకొని మెష్లో వేసుకొని ఉంచుకుంటే దోమలై రాకుండా ఉంటాయి. అలాగే ఈ సీజన్లో బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు కొంచెం ఈ ఫుల్ క్లోత్స్ వేసుకుంటే బెటర్. సో దట్ దోమలు కొట్టకుండా ఉంటాయి. ఓపెన్ ఏరియాల్లో కామన్గా చాలా మంది పేషెంట్లు అడుగుతారు, మామూలు పేరెంట్స్ వాళ్ళు, ఏమన్నా రాయొచ్చా అని, ఏది ఓడమాస్ లాంటి. సో
ఇలాంటి కొన్ని వాడుకోవచ్చండి. కాకపోతే అందులో జనరల్గా డిఈబి అని ఉంటుంది. డిఈబి ఉన్న కెమికల్ వాడుకుంటే మంచిది. డిఈటి అనే కెమికల్ ఉన్నదైతే ఇంకా బెస్ట్. కాకపోతే యూజువల్గా మన ఇండియన్ మార్కెట్లో లేవండి. ఓకే. సో డిఈబి ఉన్న పొడమస్ బయటకు వెళ్ళినప్పుడు కొంచెం చేతికి కాళ్ళకి రాసుకుంటే సరిపోదు. సో పేరెంట్స్ వైజ్ మేము చెప్పేది ఏంటంటే ముందు కంగారు పడకూడదు. రెండోది సరౌండింగ్స్ ఇల్లు నీట్గా ఉంచుకోవటం, పిల్లలకి అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా కుక్డ్ ఫుడ్ ఇవన్నీ ఇవ్వటం వల్ల చాలా వరకు మనం అరికట్టగలుగుతాం. ఓకే. అది తల్లిదండ్రులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాన్ని ఏంటంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మంచి ఫుడ్, ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తీసుకుంటే కొంతవరకు ఆ రోగాల్ని అరికట్టవచ్చు, ఆ ఫీవర్స్ని అరికట్టవచ్చు. ఏదైతే ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే డెఫినెట్గా పేరెంట్స్ కంగారు పడాల్సిన పని ఉండదని చెప్పేసి డాక్టర్ రవికిరణ్ గారు చెప్తున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. ఐ డ్రీమ్స్.